హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే హ్యాండ్ కర్వ్ తీయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలో ఈజీ స్టెప్స్ తోటి అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్ చేసేసానండి. లైనింగ్ తడిపికుని ఆరబెట్టేసుకుని ఇలాగా 4 ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రాలేదు కదా, కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో అయితే మార్కింగ్ వేసుకున్నాను. మనకి బార్డర్ వచ్చిందండి. బార్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. మార్కింగ్ వేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. హ్యాండ్ హైట్ ఇక నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇలా పట్టేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి పైన వరకు ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్, అంతే. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి చంక డౌన్ ఇవ్వాలి కదా, అంటే హ్యాండ్ డౌన్ ఇవ్వాలి కదా. ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 8.7 వరకు వచ్చిందండి. కొంచెం గట్టిగా సాగదీస్తే 8.7 వరకు వచ్చినాయి. సరిపోతుంది. 8 నెంబరే కదా, కాబట్టి మన రూల్ ప్రకారం అంటే మన ప్రాసెస్ ప్రకారం 8 నెంబర్ వస్తే 3.5 ఇస్తాం అనమాట. 3.5కి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. చాలామందికి ఆర్మ్ లూజ్ అనేది కొంచెం సాగదీసి పట్టుకుంటాము, లేకపోతే నార్మల్గా పట్టుకుంటాం రాదు కదా. సో ఇప్పుడైతే దానికోసం ఒక చిన్న టిప్ రూపంలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా మనకి ఖర్చు అనేది, మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఓకేనా, ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి కింద వరకు మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి, 5.5 వచ్చింది. ఇదే 5.5 ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందో చూడండి. కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ముడతలుగా ఉంది కదా అందుకుని. సో నాకైతే 7.5 వచ్చిందండి. కరెక్ట్గా పట్టుకోవాలండి, లేకపోతే రాదు. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. ఇది కొత్తగా వారి కోసం అట. 5.5 వచ్చింది. ఇక్కడ 5.5కి మార్కింగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగ నీట్గా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఇంతవరకు ఎంత వచ్చింది చూడండి, 7.5 వచ్చిందండి. చూసారా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 7.5 వచ్చింది. ఆ 7.5 ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఆర్మ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా ఆర్మ్ లూజ్ వస్తుంది. మనకు కొంచెం సాగదీసి పట్టుకుంటాలు అవేమి ఇబ్బంది ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో తర్వాత వచ్చేసి మన కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి. నాకు వచ్చేసి 6 మీద ఒక 2 గీతలు వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా క్రాస్గా తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 8.6 వరకు వచ్చిందనమాట. అంటే మనకి సరిపోతుంది. 8.76 కొంచెం సాగదీసి పట్టుకున్నానని చెప్పాను కదా, సరిపోతుంది. కరెక్ట్గానే సరిపోతుంది. ఇంకేం చూసుకోకండి, ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఇక్కడ 1.5 ఇంచ్ తోటి ఎంత వచ్చింది చూడండి, 8.5 వచ్చింది కదా, దీనికి 8.6 వచ్చింది. దీనికి హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచు, పైకి ఒక 1/2 ఇంచు, కిందకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోండి, అంతే. ఇక్కడ వచ్చేసి 1.5 మార్కింగ్ వేసుకుని ఇలాగే హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఆ 1.5 ఇంచు దగ్గర నుంచే మళ్ళీ కింద ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసాం కదా మనకి లోతు కోసం, ఆ లోతుని టచ్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోవాలి, అంతే. ఇలా వెళ్ళిపోతే మనకి చంక దగ్గర కూడా ముడతలు రావు. అది చాలామంది అడుగుతున్నారు, కర్వ్ తీయటం రావట్లేదా, కానీ ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట ఈ మెథడ్ అనేది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకు కస్టమర్ బ్లౌజ్ అయినా సరే ట్రై చేశానంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత నమ్మకంతో చెప్తున్నానో. మీరు ఒకసారి కరువు తీయటం రావట్లేదక్క అన్న వాళ్ళకి ఈ మెథడ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని ఇలాగ సపరేట్ తీసేసుకుని, ఇలా 2 లేయర్స్ని సపరేట్ తీసేసుకుని లోతు తీసేసుకోండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఎలాగైతే లోతు తీస్తున్నానో అలా తీసేసుకోండి, అంతే. ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి ఇది అనేది, ఓకేనా. సో ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ముడతలు రాకుండా పర్ఫెక్ట్ లాగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.